ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో భారీ కార్నివాల్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరవేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పండగ వాతావరణంలో ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని తెలిపారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగ్లు, షార్ట్ ఫిల్మ్లు, ప్రకటనల రూపంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలతో పాటు 6 ప్రధాన పాలసీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు.